విద్య మహిమ. దేవగిరి అనే ఊళ్ళో సోమదేవుడనే వాడికి ఇద్దరు కొడుకులు ఉండేవారు. పెద్దవాడు పొలము పుట్రా చూసుకుంటూ ఇంటి దగ్గరే ఉండిపోయాడు. రెండోవాడు జయదేవుడు విద్యాభిలాషతో ఇల్లు విడిచి తగిన గురువును వెతుక్కుంటూ దేశ సంచారం బయలుదేరాడు. జయదేవుడు తిండి లేకుండాను సరైన నిద్ర లేకుండాను చాలా కాలం ప్రయాణం చేసి చివరకు ఒక గ్రామంలో హరిశర్మ అనే ఆయన ఇంటి ముందు శోష వచ్చి పడిపోయాడు. హరిశర్మ జయదేవుణ్ణి తన ఇంటి లోపలికి తీసుకుపోయి తాగడానికి నీరిచ్చి స్నానం చేయించి భోజనం పెట్టి అతడి సమాచారం అంతా తెలుసుకున్నాడు. జయదేవుడు విద్యాభిలాషతో ఇల్లు వదిలిపెట్టి మంచి గురువు కోసం తిరుగుతున్నాడని విని హరిశర్మకు చాలా సంతోషమైంది. ఆయన గొప్ప పండితుడు. అందుచేత జయదేవుణ్ణి 3 ఏళ్ల పాటు తన ఇంటనే ఉంచుకొని భోజనం పెట్టి చదువు చెప్పాడు. జయదేవుడు సూక్ష్మబుద్ధి కావడం చేత ఆ 3 ఏళ్ల కాలంలోనే గురువుగారికి తెలిసిన విద్యలన్నీ నేర్చేసుకున్నాడు. తరువాత హరిశర్మ జయదేవుడితో, నాయనా, ఇంకొక గురువు దగ్గర కొన్ని విద్యలు నేర్చితే కానీ నీ చదువు పూర్తి కాదు. ఆ గురువు ఒక కోయరాజు. అతను నీకు చోర విద్య, వేట మొదలైనవన్నీ నేర్పుతాడు. అతడి దగ్గరికి ఎలా వెళ్ళాలో నేను చెబుతాను అన్నాడు. హరిశర్మ చెప్పిన మార్గాన బయలుదేరిన జయదేవుడు కోయరాజు వద్దకు వెళ్ళాడు. హరిశర్మ పంపిన శిష్యుడని తెలుసుకొని కోయరాజు జయదేవుణ్ణి తన వద్ద 1 సంవత్సరం పాటు ఉంచుకొని దొంగతనాలు చేయడము, దొంగలను పట్టడము, మృగాల జాడలు తెలుసుకోవడము, వేటాడడము మొదలైన విద్యలన్నీ నేర్పాడు. ఈ విధంగా సకల విద్యలు నేర్చి జయదేవుడు ఇంటి మార్గం పట్టి వస్తూ ఒకరోజు ఒక గ్రామం చేరి ఒక బ్రాహ్మణ గృహంలో మంచినీరిమ్మని అడిగాడు. ఆ ఇంటి యజమాని జయదేవుణ్ణి లోపలికి ఆహ్వానించి అతిథి సత్కారమంతా చేసి అతని సంగతి అంతా తెలుసుకొని, అబ్బాయి, నీ విద్యా కౌశలం పరీక్షించడానికి ఒక ప్రశ్న అడగనా అన్నాడు చిన్నగా నవ్వుతూ. అడగండి అన్నాడు జయదేవుడు ఉత్సాహంగా. నీవు రాకమునుపు ఈ ఇంటికెవరు వచ్చారు? ఈ ఇంటి ముందుగా ఎవరెవరు వెళ్ళారు చెప్పు చూస్తాం అన్నాడు ఇంటి యజమాని. జయదేవుడు లేచి బయటకు వెళ్ళి కొంతసేపయ్యాక తిరిగి వచ్చి, నేను రాకపూర్వం మీ ఇంటికి 4 వ్యక్తులు వచ్చారు. వారు రాజభటులో సైనికులు అయి ఉంటారు. వారు మీ ఇంటి నుంచి బయలుదేరి ముందుకు సాగిపోయారు. వారికన్నా ముందుగా ఒక మనిషి మీ ఇంటి ముందుగా వెళ్ళాడు. వాడి నెత్తిమీద బొగ్గుల మూట ఉన్నది. వాడేదో దొంగతనం చేసి ఉంటాడు అని ఇల్లు గల బ్రాహ్మణుడితో అన్నాడు. ఈ మాటలు విని బ్రాహ్మణుడు నిర్ఘాంతపోయి, మా ఇంటికి 4 రాజభటులు వచ్చిన మాట వాస్తవం. జరిగిందేమంటే రాణిగారి రత్నం ఒకటి దేవాలయం ప్రాంతాల పడిపోయింది. అది పోయిందని తెలిసి వెతికేలోపుగా దాన్ని ఎవరో కాజేశారు. అందుచేత రాజభటులు అందరి ఇళ్లకు వచ్చి సోదా చేశారు. అలాగే మా ఇల్లు కూడా సోదా చేశారు. కానీ పోయిన నగ దొరకలేదు. దొంగ ఒకడు మా ఇంటి ముందుగానే వెళ్ళాడని నీవు చెబుతున్నావు కనుక పోయిన నగ తిరిగి సంపాదించిన దొంగను రాజుగారికి పట్టి ఇస్తేవా నీకు గొప్ప బహుమానం దొరుకుతుంది అని జయదేవుడితో అన్నాడు. జయదేవుడు బ్రాహ్మణుడితో మళ్ళీ వస్తానని చెప్పి బయలుదేరి దారి మీదనే దృష్టి ఉంచి నడుస్తూ ఒక ఇంటి దాకా వెళ్ళాడు. అది ఒక స్వర్ణకారుడి ఇల్లు. జయదేవుడు లోపలికి వెళ్ళి స్వర్ణకారుడితో బంగారం ధర గురించి, అతను చేసే కొత్త రకాల నగలను గురించి కాసేపు మాట్లాడి సెలవు తీసుకున్నాడు. తరువాత అతడు బ్రాహ్మణుడి వద్దకు తిరిగి వచ్చి, దొంగను పట్టి ఇవ్వగలను, రాజభటులను పిలిపించండి అన్నాడు. బ్రాహ్మణుడు రాజభటులకు కబురు పంపి జయదేవుడితో, అయితే నాయనా, ఇదంతా నీవు ఎలా కనుక్కోగలిగావు అని అడిగాడు. సైనికులు, యుద్ధ విద్య నేర్చిన భటులు నడిచేటప్పుడు వారి అంగలు ఒకే ప్రమాణంలో ఉంటాయి. వారు బారుతీరి నడుస్తారు. పాదాలు 2 ఒకే ఊతంతో వేస్తారు. అందుచేత అడుగుజాడలను బట్టి
నలుగురు మనుషులు మీ ఇంటికి వచ్చారని, వారు సైనికులు కానీ భటులు కానీ అయి ఉంటారని తేలికగా ఊహించాను. వారు మీ ఇల్లు దాటి ముందుకు పోవడం కూడా నాకు స్పష్టంగా కనిపించింది అన్నాడు జయదేవుడు. మరి దొంగ జాడ ఎలా తెలిసింది అని బ్రాహ్మణుడు అడిగాడు. దొంగ నడివీధిన నడవడు, ఒక పక్కగా నడుస్తాడు. ఈ దొంగనెత్తిన బొగ్గుల మూట ఉన్నది. వాడు అడుగు వేసినప్పుడల్లా కొంచెంగా బొగ్గు నుసి రాలింది. వాడు బొగ్గులు తీసుకొని తిన్నగా నడిచిపోయాక మధ్య మధ్య వెనక్కు తిరిగి చూసినట్టుగా అడుగుల గుర్తులను బట్టి తెలుస్తున్నది. తనను ఎవరన్నా వెంబడిస్తున్నారేమోనని వాడు అలా చూసి ఉంటాడు. అందుచేత వాడేదో దొంగతనం చేసి ఉంటాడని ఊహించాను. అదీగాక రాజభటుల అడుగుజాడల కన్నా ఈ దొంగవి కొద్దిగా చెరిగి ఉన్నాయి. అందుచేత వాడు ఇటుగా వెళ్ళి 1-2 గడియలు ఎక్కువ కాలమయ్యింది. ఈ మధ్యలో ఇంకొక దొంగతనం ఏదీ జరగలేదు గనుక రాజభటులు వెతుకుతున్నది ఈ దొంగ కోసమే అయి ఉండవచ్చు అన్నాడు జయదేవుడు. వీళ్ళిలా మాట్లాడుతుండగానే రాజభటులు వచ్చారు. జయదేవుడు వారిని స్వర్ణకారుడి ఇంటికి తీసుకుపోయారు. ఆ ఇల్లు రాజభటులు ఇంతకుముందు సోదా చేసినదే. అయితే వారు పెట్టెలు బెడలు మాత్రమే వెతికారు. కానీ దొంగలు ఏదన్నా దాచిపెట్టడానికి ఏదో ఒక కంతలో దూర్చిపెడతారు. ఈ సంగతి జయదేవుడికి తెలుసు. అందుచేత అతను రాణిగారు పోగొట్టుకున్న రత్నాన్ని స్వర్ణకారుడి ఇంటిలోనే ఒక కంతలో నుంచి బయటకు తీశాడు. స్వర్ణకారుడు నేరం ఒప్పుకున్నాడు. రాణిగారి రత్నం కింద పడటం తాను చూసి దాన్ని తీసుకున్నానని ఎవరికీ సందేహం కలగకుండా ఉండేందుకు ఒక బొగ్గుల మూట కొనుక్కొని అందుకే గ్రామంలోకి వెళ్ళిన వాడిలాగా ఇంటికి వచ్చేశానని అతను చెప్పాడు. రాజుగారు నగ దొరికినందుకు చాలా సంతోషించి జయదేవుడికి మంచి బహుమానం ఇచ్చాడు. అతడు దొంగను పట్టుకున్న విధమంతా బ్రాహ్మణుడు చెప్పినాక రాజు మరింత సంతోషించి అన్ని విద్యలలోనూ ఆరితేరిన జయదేవుడికి మరిన్ని కానుకలిచ్చి తన కొలువులో ఉంచుకున్నాడు.